వరంగల్ జిల్లా జనగామలో 144 సెక్షన్ జేఏసీ నాయకులపై కేసులను వ్యతిరేకిస్తూ మరోసారి బంద్ కు పిలుపునిచ్చింది జిల్లా సాధన సమితి. వర్తక వ్యాపారులు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. బంద్ తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. 144 సెక్షన్ తో పాటు జేఏసీ నాయకులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా సాధన సమితి నేతలు. ఈ రోజు జనగామ జిల్లా సాధనలో భాగంగా ఈ రోజు జేఏసీ నాయకుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగించాలని, జనగామ జిల్లాను కూడా వెంటనే ప్రకటించాలని చెప్పి బంద్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ బంద్ కార్యక్రమంలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో సైతం కూడా కాని విధంగా ఈరోజు జనగామ జిల్లా సాధనలో వైద్యులు కూడా వాళ్ళంతా కూడా అత్యవసర సర్వీసులు కూడా బంద్ చేసి ఈరోజు బంద్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఏదైతే జిల్లా సాధన ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతుందో ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఖచ్చితంగా జనగామ జిల్లాను వెంటనే ప్రకటించాలని, అదే రకంగా జేఏసీ నాయకుల మీద పెట్టినటువంటి ఆ కేసులన్నీ కూడా తొలగించాలని, జనగామలో విధించినటువంటి 144 సెక్షన్ ప్రజలకు ఏదైతే అంతరాయంగా ఉందో దాన్ని కూడా తొలగించాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం.